కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పోచమ్మ, మైసమ్మ ఆలయాలకు పోటెత్తారు. మహిళలు, యువతులు పాల్గొని నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్లో ఆషాఢమాస బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో హోరెత్తించారు. పోతరాజుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చైర్మన్ కొమరయ్య సౌగాని ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్ని ప్రారంభించారు. తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే ఈ బోనాల పండుగ మన రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని సౌగాని కొమరయ్య అన్నారు. ప్రజలందరూ ఐకమత్యంగా జరుపుకునే దినజాతర అని చెప్పారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలని, రాష్ట్ర వైభవాన్ని చాటేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మిథునా జె మిస్త్రీ, వైస్ ప్రిన్సిపల్ సాగర్ సర్కార్, ఏవో తుంగాని సంపత్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వివేకానంద విద్యానికేతన్లో ఈరోజు విద్యార్థులు అమిత ఆనందంతో బోనాల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆషాఢం అనగానే వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుకూలంగా దేవుడి అనుగ్రహం ఉండాలని పోచమ్మ, మైసమ్మ, మన గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో అవి శాంతించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులు మంచి చదువులతో పాటు మంచి సంస్కారాన్ని, మంచి విద్యాభ్యాసం వాళ్ళకు అభ్యసించాలని సదుద్దేశంతో ప్రతి విద్యా సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు, టీచర్లు మరియు విద్యార్థులు అందరూ అమిత ఆనందంతో ఈ బోనాల ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం.